ప్రాబ్లం మనం చూడాలనేది ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. దాని గురించి అది క్లియర్ చేసేయాల్సిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే భారత దృష్టికోణం నుంచి చూస్తే మీరు చెప్పినంత వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే పాకిస్తాన్లో ఉన్న పాలకవర్గం, సైన్యాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మన తూర్పు పాకిస్తాన్ పోయింది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం కోసం మనకి ఆనుకున్న కాశ్మీర్ని మనం తీసుకుని చాలా పట్టుదలతో ఉన్నారు. దానికోసమే ఐఎస్ఐ సృష్టించిన లేకపోతే ఇతర రకాల వాళ్ళు ప్రయత్నాలు చేసిన అటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉన్నప్పుడు ఈ జనరేషన్ పాకిస్తాన్ లీడర్షిప్ని మనం మార్చగలమా? అయితే వాళ్ళతో నిమిత్తం లేకుండా కాశ్మీర్లో ఇక సంవత్సరాలు తెలతకుండా అది ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కరించి శాంతియుతంగా వాళ్ళ జీవిత అవకాశం ఉందా? తప్పనిసరిగా అవకాశం ఉందండి. ఏ పరిస్థితుల్లోనూ కూడా పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ ఉంటేనే పాకిస్తాన్ సైన్యం ఉంటుందండి. దాన్ని పెట్టుకునే వాళ్ళు బ్రతుకుతున్నారండి, వ్యాపారం చేస్తున్నారండి. అయితే మనం ఇప్పుడే నేను తమకి మనవి చేసినట్టు కార్గిల్ లాంటి పరిస్థితులు, కాబూల్ లాంటి పరిస్థితులు, బొంబాయి లాంటి పరిస్థితులు, మన పార్లమెంట్ నాటి ఇటువంటి పరిస్థితులు రాలేక ఏమేమి తగ్గ చర్యలు మనము ఒక గొప్ప దేశంగా మనం తీసుకోగలము, మన సరిహద్దుల్లో కానీ లేదు మన ఇంటర్నల్ సిచ్యువేషన్లో కానీ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేయటం, మన స్ట్రెంగ్త్ను మనం పెంచుకోవటం, మన పెద్ద ఎత్తులో ఆర్థికంగా మనం ముందుకు వెళ్తున్నాం. దానికి సరిపోయేట్టు మనం మన సైన్యాన్ని బలపరుచుకోవటం, ఇవన్నీ కూడా మనం సిద్ధంగా ఉంటే ఎప్పుడో ఒకసారి పాకిస్తాన్ సైన్యం అర్థం చేసుకోవాల్సిందే కదండి. ఇది భారతదేశంలో జరిగే పని కాదు, మనం చూసుకుందాము, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని అనే పరిస్థితి తెచ్చేదానికి ఏ చర్యలన్నీ భారతదేశము భారత ప్రజలు తీసుకోవాలనో, భారత ప్రభుత్వం తీసుకోవాలనో ఆ చర్య తీసుకోవట్లేదు. తీసుకోవాల్సిన టైం వచ్చేసింది అనేది ఇప్పుడు మనకి చాలా క్లియర్గా తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. లాహోర్లో జరిగిన మారణకాండ చూస్తే, మానవ బాంబులు పేలటం అది చూస్తే, పోలీస్ అకాడమీ మీద దాడి చేయటం తాలిబాన్ కానీ లేకపోతే అల్ ఖైదా, తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థలు కలిసినా కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఐఎస్ఐ కూడా తెలియకుండానే ఇవి దాడులు జరుగుతున్నట్టు, వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతున్నట్టు, వాస్తవానికి పాకిస్తాన్ ప్రభుత్వం మీదనే ఉగ్రవాదులందరూ కలిసి ఒక యుద్ధం ప్రకటించినట్టు కనిపిస్తుందిగా. అప్పుడు అంటే అక్కడ జరిగే కార్యకలాపాల మీద పాకిస్తాన్ సైన్యం కానీ ప్రభుత్వానికి కానీ ఐఎస్ఐ కానీ ఎటువంటి పట్టు ఉన్నట్టు లేదు కదా. ఆ పట్టు లేనప్పుడు ఇక వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి ఉగ్రవాదాన్ని? పట్టు లేదు అనేది నిజం కాదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నానండి. బొంబాయి జరిగిన దానికి లాహోర్లో జరిగిన దానికి తేడా ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఎట్లాగా మీకు నేను విశ్లేషిస్తానండి. పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యం వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ తాలిబాన్, ఈ ఆటంకవాదులు వీళ్ళందరూ వాళ్ళ కంట్రోల్లో ఉన్నవాళ్ళండి. అవసరమైనప్పుడు వాళ్ళని వాడుకుంటారు, అవసరమైనప్పుడు వాళ్ళు విదిలేస్తారన్నమాట. ఇందులో కొత్తదేమి లేదండి. ఇది ప్రతి ఆర్మీని చేస్తుంది, ప్రతి పోలీస్ ఫోర్స్ కూడా చేసేస్తుందండి. ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉండాలని కూడా వాడుకుంటారు ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే. ఇదేమి కొత్త కాదండి. ఇవన్నీ మనం గుర్తులో పెట్టుకోవాల్సింది. ఏం జరిగిందంటే, బొంబాయిలో ఏం జరిగిందంటే, పాకిస్తాన్ సైన్యము ఐఎస్ఐ ఈ ఆటంకవాదుల్ని, తమ చేతిలో ఉన్న ఆటంకవాదులకి సలహా ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, వసతులన్నీ ఇస్తూ, వనరులని ఇస్తూ వాళ్ళని పంపించి దాడి చేశారన్నమాట. ఇట్స్ ఎ డైరెక్ట్ యూస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఫర్ అన్ అటాక్ అగేన్స్ట్ ఇండియా. అయితే ఇక్కడ ఏం జరిగిందండి, లాహోర్లో ఎవరైతే వీళ్ళ కింద ఉన్నారో, ఎవరైతే ఈ పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా ఉన్న ఆటంకవాదులు ఏమైనా ఉన్నారో, అప్పుడప్పుడు వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ చేసే కార్యక్రమాలు నచ్చకపోతే అమెరికా వారు ఒత్తిడి వల్లనో, లేదు ఇతర దేశాలు ఒత్తిడి వల్లనో, ఇండియా ఒత్తిడి వల్లనో కొన్ని చర్యలు తప్పనిసరిగా వీళ్ళు తీసుకోవాలి కదండి. పాకిస్తాన్ వాళ్ళు చేయాలని, న్యాయంగా చేయాలా, చిత్తశుద్ధితో తీసుకునే చర్యలు కావు, ఒత్తిడి తీసుకునే చర్యలు. చేసినప్పుడు ఆటంకవాదులకి కొంత ఇబ్బందులు ఉంటాయి. దానికి రిటాలియేట్ చేస్తూ వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అన్నమాట. ఎటువంటి చర్యలు? మొన్న లాహోర్లో జరిగిన చర్య. దీన్ని పాకిస్తాన్ సైన్యం ఎలా చూస్తుందంటే ఇది ఒక న్యూసెన్స్ అని చెప్పి చూడండి. దీస్ ఆర్ నటీ ఫెలోస్, దే ఆర్ క్రియేటింగ్ సమ్ న్యూసెన్స్ ఫర్ అస్, డోంట్ డూ దిస్ చెప్పి, దట్స్ హౌ దే విల్ బి టాకింగ్ టు దెమ్. అంతా
పాకిస్తాన్ సైన్యానికి కంప్లీట్గా వీళ్ళ మీద కంట్రోల్ లేదు అంచేత వాళ్ళు కూడా విక్టిమ్సే అని చెప్పేది 100% సత్యం మాత్రం కాదు. ఇట్స్ ఓన్లీ పార్ట్లీ ట్రూ. బట్ ద ఫుల్ ట్రూత్ ఈస్ పాకిస్తాన్ ఆర్మీ యూసెస్ ఇట్స్ ఓన్ ఆటంకవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీ అవసరమైనప్పుడు వాడుకుంటుంది. అవసరమైనప్పుడు ఇట్ విల్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్విన్సింగ్ ద వరల్డ్ ఇట్ విల్ టేక్ సమ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. దట్ ఇస్ ద ప్రాబ్లం.